సిద్ధంగా ఉన్నారు. ఆశిఫ్ గారు నమస్తే అండి. మీట్లో ఉన్నారు ఆశిఫ్ గారు. సార్ రైట్, విన్నారు కదా శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన విషయం. ఏదైనప్పుడు కూడా టీడీపీలోనే కొన్ని వర్గాలు ఉన్నాయి, వాళ్లే ఈ విధంగా అనేక సమస్యలు సృష్టిస్తారు, దాన్ని వైసీపీ రంగు పూస్తూ ఉంటారు. వాస్తవంగా ప్రతి విషయాన్ని కూడా వైసీపీకి ఆపాదించడం అలవాటు అయిపోయింది అన్నటువంటి అంశాన్ని కూడా తీసుకొస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా చూస్తే కుల రాజకీయాల అంశాల్లో కూడా వాస్తవంగా వైసీపీ మీద నెడుతుంది టీడీపీ అనేది వీళ్ళ వాదన. వైసీపీ పార్టీ ఏమంటారు? నమస్కారం రహి గారు, మీకు శ్రీనివాస్ రెడ్డి గారికి, రామ్మోహన్ గారికి, మెగా 9 టీవీకి. ఇవన్నీ మనం చెప్పుకోవాలంటే మనము 2014 నుంచి మనం చూసుకుంటూ రావాలి సార్. 2014 ఎలక్షన్స్ తర్వాత చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చాక, అంటే ఆంధ్ర ఏర్పాటయ్యాక అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం చెప్పారు అని మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తే మనము ఎన్ని పుస్తకాలు రాయాలో రామాయణం మహాభారతాలు కూడా సరిపోవు, అన్ని కథలు అల్లారు వీళ్ళు. మెయిన్ గా మనం చెప్తే ఏమి పోకపోయినా తిరుమలలో పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉంది అని చెప్పినది కూడా వీళ్ళే. క్రియేట్ చేసేది ఎవరండి? వండి వార్చేది ఎవరు? వీళ్ళు. వాళ్ళ బాబాయిని వాళ్ళు చంపుకుంటారు. చంద్రబాబు నాయుడు నారాసుర రక్త చరిత్ర అనేసి వాళ్ళ పేపర్లలో వేసుకుంటారు. వాళ్ళు మళ్ళీ అధికారంలో వచ్చాక వాళ్ళు ఏమైనా చేయగలుగుతారంటే ఏమీ చేయరు. ఏమి జరగని వీళ్ళ మీద వేస్తారు. వీళ్ళు ఇప్పటికీ ఏమంటే అటువంటివే అలవాటు అయిపోయినాయి. ఐపాక్ టీం ఎప్పుడైతే వచ్చి లేనిపోనివన్నీ ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు కల్పించుకొని మరి చూపించడానికి వాడుకున్నదే ఆ సోషల్ మీడియాలో. ఎప్పుడైతే ఐపాక్ టీం వచ్చిందో వీళ్ళు ఎలా వాడారో అప్పుడు ప్రజలు నమ్మారు కాబట్టి 2019 లో వీళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక కూడా ఇప్పటికీ అలాగే బిహేవ్ చేశారు. అధికారం పోయాక అలాగే బిహేవ్ చేస్తుంటే ప్రజలు ఒక్కసారి నమ్ముతారు. ప్రతిసారి కాదు, మూర్ఖులు కాదు, ప్రజలు అర్థం చేసుకున్నారు. ఓహో ఇవన్నీ అబద్ధాలు, సోషల్ మీడియా ద్వారా రంగులు పులిమేసి ఇవన్నీ పులిహోరలు కలిపేసి ప్రజల మీద వేస్తున్నారు అని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక్కటా అండి, ఎన్ని విషయాలు చెప్పారు. పింక్ డైమండ్ చెప్పారు, నారాసు రక్త చరిత్ర అన్నారు, ఈ 34 కమ్మోళ్ళకి ఐపీఎస్ ఇచ్చే డిఎస్పీలు ఇచ్చారన్నారు. ఎన్ని కథలు చెప్పారు. అసలు అన్నన్ని కథలు చెప్పి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని అంటారు. మనం చెప్తే ఇప్పుడు వీళ్ళకు ఒకటే అండి, వీళ్ళకి ఉన్న ఆశల్లా వీళ్ళకి అర్థమైపోయింది. నెక్స్ట్ మేము ఇంకా అధికారంలో రాము అని జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి అంతకంటే ఈజీ కూటమి మధ్య చిచ్చు పెట్టేస్తే అప్పుడు 3 పార్టీలు సపరేట్ గా నిలబడితే ఓట్లు చీలిపోయి మాకేమైనా వస్తుంది అనే ఉద్దేశంతో ఈ పనులన్నీ చేస్తున్నారనేసి ప్రతి ఒక్కరికి తెలిసిందే. వీళ్ళ పని ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆయన చేయాల్సిన పని ఏంటి? తనంతకు తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు 151 నుంచి 11కి దిగజారా? ఏం జరిగింది తప్పు అనేసి అర్థం చేసుకొని మనం ఏం చేయాలి? రాజధాని అంటే అమరావతి అని చెప్పాం, తర్వాత 3 రాజధానులకు వచ్చాం. ఇప్పుడు మావిగా అంటున్నాం. ప్రజలు నమ్ముతారా అనేది ఎక్కడైనా ఒక చిన్న కామన్ సెన్స్ వాడకుండా ఇప్పటికీ అదే పట్టుకుని తిరుగుతూ ఉంటే ఏమంటారు? వీళ్ళని ఏమనాలి? ప్రజలకు పిచ్చని వీళ్ళు ఫీల్ అవుతున్నారా అని వీళ్ళు ఫీల్ అవుతూ ఇవన్నీ ప్రజల మీద రుద్దుతున్నారు అనుకుంటే ఇక్కడ ప్రజలు ఏమనుకుంటారు? వీళ్ళకి ఏమైనా పిచ్చా అని ప్రజలు అనుకుంటున్నారు. మీ 11 మంది ప్రజల్ని పిచ్చోళ్ళు చేస్తామంటే వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళకి ఇంకా వీళ్ళ మీద ఏం చెప్పినా వేస్ట్. నెక్స్ట్ ఎలక్షన్ లో ఓట్లు లేకపోతే చాలు, అంతకంటే ఇంకేముండదు. వీళ్ళు ఏమి అన్నా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ వాళ్ళు కానీ స్ట్రిక్ట్ గా వాళ్ళు ఉండేది అధికారం కోసం కాదు, ఆంధ్ర రాష్ట్ర బాగు కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆంధ్ర యువత ఉద్యోగాల కోసం, కొన్ని జనరేషన్స్ బాగుండాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే 15 ఏళ్లు మేము కూటమిగా ఖచ్చితంగా ఉంటామనే ఉద్దేశం క్లియర్ గా మెన్షన్ చేశారు. కాబట్టి వీళ్ళకి బాధ ఎలా చేయాలి, వీళ్ళని ఎలా విడగొట్టాలి అదొక్కటే కాన్సెప్ట్. ఇంకా లేదంటే శవం ఎక్కడున్నా వాలిపోతారు. ఇంకొకటి కొత్తగా మేము ప్రతి దానికి మేము వెనక ఉన్నామనేసి టీడీపీ వాళ్ళు అన్నారు. సరే, జూనియర్ ఎన్టీఆర్ గురించి వదిలేద్దాం. రావణ్ విషయం ఏమైంది? మళ్ళీ మాట్లాడదామండి. రైట్, మళ్ళీ గురించి ఏమన్నారు?
రైట్ తర్వాత మాట్లాడదాం ఏమన్నారు? ఆశబిందు గారు జడా ప్లీజ్ శ్రవణ్ కుమార్ గారు వచ్చారు. ప్లీజ్ జడా ఆశబిందు గారు శ్రవణ్ కుమార్ ఆశబిందు గారు గారు ఆయన ప్లీజ్ లాయర్గా ఆశబిందు గారు పనిచేస్తున్నారు. సార్, ఆశబిందు గారు ఇంకొకటి మాట్లాడదాం విషయం ఆశబిందు గారు జడా ప్లీజ్ శ్రవణ్ ఆశబిందు కుమార్ గారు గారు లాయర్గా ఆశబిందు ఉన్నారు. గారు ఆశబిందు తర్వాత గారు ఆశబిందు గారు కొడాలి నాని గారు మాకేం ఆశబిందు గారు సంబంధం లేదంటారు. ఆశబిందు గారు ఆశబిందు గారు అప్పటి మాట్లాడదాం రాంబాబు ఆశబిందు గారు మాకు పెట్టే, ప్లీజ్ మేము ఆశబిందు గారు సపోర్ట్గా ఉంటామన్నారు. ఆశబిందు గారు మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు న్యాయవాది ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే రహీం